కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా తీరి ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం లేకుంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం. కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం. నేను వాట్ ఐఎమ్ సెయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. సార్, ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేసిన పని చేయమా?